ఖనిజ నిక్షేపం పర్వతాపూర్ అట. పర్వతాపూర్ శివారులో ఖనిజ నిల్వలు గుర్తించిన ప్రాంతం అట. టైటానియం, లేటరైట్ నిల్వలు భారీ స్థాయిలో ఉన్నట్లు నిర్ధారణట. 800 ఎకరాల్లో గుర్తించిన జిఎస్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 800 ఎకరాల్లో అత్యంత అట్లాంటి నిక్షేపాలు ఉన్నాయట. ఈ వేలంలో హక్కులు దక్కించుకున్న ఎన్ఎల్సి అనే ఇండియా సంస్థ అట. కథ మొత్తం తవ్వాలి, మొత్తం సొమ్ము చేసుకోవాలి. ఎవరి సంపద ఇది, ఎక్కడికి పోతుంది? సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో అరుదైన ఖనిజ సంపదను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. మొగుడంపల్లి మండలం పర్వతాపూర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో ఈ ఖనిజ నిక్షేపాలు భారీ స్థాయిలో ఉన్నాయట. ఈ నెల 11వ తేదీన జిఎస్ఐ నిర్వహించిన పరిశోధనలో 800 ఎకరాల్లో 15.25 మిలియన్ టన్నుల వెనడియం, 87 మిలియన్ టన్నుల అల్యూమినియం లాటరైట్, టైటానియం నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారట. కొత్తగా కనుగొన్న ఈ ఖనిజ బ్లాక్ను కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ వేలం వేసింది. వేలంలో పర్వతాపూర్ బ్లాక్ను ఎన్ఎల్సి ఇండియా అనే సంస్థ దక్కించుకుందట. ఎవరిది మరి కంపెనీ? ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్. నవరత్న ఎన్ఎల్సి ఇండియా ఫార్మర్లీ నెవెల్ కార్పొరేషన్, ఒరిజినల్ ఎస్టాబ్లిష్ ఇన్ 1956 ఇన్ నేవెల్లి, తమిళనాడు. ఇట్ ఈస్ ఎ కీ ప్లేయర్. మరి ఓనర్ ఎవరో, మరి యజమాని ఎవరు? కేంద్ర ప్రభుత్వ సంస్థనే ఇది. భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థనట. ప్రపంచవ్యాప్తంగా అరుదుగా లభించే ఖనిజాల్లో వెనడియం కీలకమైంది. అధిక దృఢత్వం కలిగి ఉక్కు తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, దీర్ఘకాలం నిల్వ చేసే బ్యాటరీలు, అణురక్షణ రంగ పరికరాల తయారీలు దీన్ని ఉపయోగిస్తారు. పునరుత్పాదక శక్తి నిల్వల వ్యవస్థకు డిమాండ్ పెరుగుతున్నందున ఈ వెనడియంకు ప్రాధాన్యత పెరుగుతున్నదట. అలాగే ఏరోస్పేస్ రంగానికి టైటానియం వెన్నెముకగా మారబోతున్నదట. తక్కువ బరువు, అధిక లాభం, తుప్పును నిరోధించే లక్షణాల కారణంగా ఈ టైటానియంను అంతరిక్ష నౌకలు, క్షిపణి వ్యవస్థలు, నౌకాదళ పరికరాలు, విమానాల తయారీ, వైద్య పరికరాల తయారీలో వినియోగిస్తున్నారట. అంతరిక్ష రక్షణ రంగాలకి ఇది కీలకమైన ముడి సరుకు అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక అల్యూమినియస్ లాటరైట్ భవిష్యత్తులో అల్యూమినియం పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగపడుతుందట. మొత్తంగా స్థానికంగా లభ్యమవుతున్న ఈ ఖనిజాలు దేశ పారిశ్రామిక, రక్షణ శక్తి రంగాలకు కీలకంగా మారుతుందట. ఏం మారుతుందో ఆడ ఉన్న ఆ ఊరిని, ఇప్పుడు ఆ ఊరు ప్రశాంతంగా బతికే అవకాశం ఉంటుందా ఆ ఖనిజాలన్నీ వెలికి తీస్తూ ఉంటే? ఏమన్నంటే ఇది పర్యావరణ విధ్వంసం ఒక రకంగా చెప్పాలంటే. భయంకరమైన విధ్వంసం జరుగుతుంది అక్కడ.